ఎట్లా ఉంది అంటే మార్పు అని తెచ్చుకున్నారు. ఈడనేమో మార్పు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతలే అని చెప్పి మళ్ళీ కొట్లాడుతున్నారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఏమని చెప్తాం సారు, మనకు మంచి చేస్తాడనే ఓటేసుకున్నాం. ఓటేసుకుంటే ఏం ఫాయిదా? ఏం చేస్తలేడు. ఎందుకు అన్ని చేస్తున్నట్టు? ఏం చేస్తలేడు. ఏం చేస్తుండు? కరెంటు లేదు, సరైన కరెంటు లేదు. రేషన్ కార్డులు అంటారు, రేషన్ కార్డులు డబుల్ బెడ్రూమ్ అంటారు. మళ్ళీ ఇంకా చేస్తూనే అప్లికేషన్ చేస్తూనే రేషన్ కార్డు ఇస్తా అంటారు, అవి ఇస్తలేరు. గరీబ్ వాళ్ళు ఎంతో బాధపడుతారు. మేము మీటింగ్ పెట్టి మేము తెలుసుకుంటున్నాము. మొత్తము వాళ్ళు చాలా ఇబ్బంది, బస్తీలలో మస్తు ఇబ్బంది పడతారు సార్. ఇక మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో ఏమో, అవన్నీ చేస్తాడో మంచి చేస్తాడో తెలియదు. నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఊర్లలో కూడా చాలామంది చచ్చిపోతారు, రైతులైనా ఎవరైనా చాలా చచ్చిపోతారు. ఈ రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, ఏం పట్టించుకుంటలేడు. ఏం తర్వాత పట్టించుకోవాలని చెప్తున్నా నేను. కొంచెమైనా ఉండాలి. ఏమైనా పెద్ద వికారం పోతున్నాడు, పెద్ద పోతున్నాడు, మొత్తం కింద దించేస్తున్నాడు మమ్మల్ని, అంతే. మీరేం చెప్తారమ్మా? అంటే వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నది పరిపాలన? అంటే మార్పు కోసం తెచ్చుకున్నాం, మనం ఓట్లు వేసినాం, పిల్లల భవిష్యత్తు అన్నాం, అదన్న విధానం ఎట్లా ఉంది సార్? ఈ పరిపాలన అనేది కరెక్ట్ లేదండి. ఎందుకనంటే అన్ని మహిళలకు ఇస్తాము చేస్తాము అని అన్ని పెట్టారు, అన్ని పథకాలు పెట్టారు. ఒక్కటి ఆయన అమలు చేసింది ఏంటంటే ఫ్రీ బస్ అనేది ఒక్కటే తప్ప ఇంకేమీ లేదు. 2500 ఇస్తాడు మహిళలకు ఇంటికి, వాళ్ళకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఎవరికి అనేటి అన్నీ వస్తలేవు, ఎవరికి రావాలో వాళ్ళకే వస్తున్నాయి అన్నీ. మహిళలకు కూడా మంచిగా. బీసీల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కులగణన వచ్చింది, ఆ రిపోర్ట్లో ఒక 21 లక్షల మంది బీసీలు గాయపయ్యారు. ఎట్లా వాళ్ళు అంటున్నారే కానీ ఇచ్చింది లేదు, చేసింది లేదు. కానీ ముందుకు తీసుకొచ్చింది కూడా లేదు. ఏ మహిళని కూడా దాంట్లో పార్లమెంటే కాదు దేంట్లో అయినా కానీ ఎక్కువ లేనే లేరు. మహిళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలనేది కోరుకుంటున్నాను. అవును, పార్లమెంట్లో కానీ శాసనసభలో ప్రతి దాంట్లో ఇదే అనే కాదు ప్రతి దాంట్లో ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాలా. ఇప్పుడు అమ్మాయిలు కూడా దేంట్లో ఏం తక్కువ. ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యత లేదా కాంగ్రెస్ పార్టీలో? బీసీ మహిళలకు లేదు అస్సలకి. బీసీల పక్షపాతి కలిగిన పార్టీ మాదని చెప్పి, ప్రజాపాలన మాది, ఇందిరమ్మ రాజ్యం మాది, మా కంచెలు దించేసినాము, ఎవరైనా రావచ్చు అని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. అవి చెప్పడానికే మాటలు కోటలు దాటించావు కదా, మాటలు అప్పటి మాటికే, చేసింది లేదు, పెట్టింది లేదు ఆడ. అయినా ఏం లేదు. మాకు మహిళలు కూడా అన్ని అంటే ఏదైతే నేను గెలిపించుకున్నామో అది దాన్ని మాకు ప్రూఫ్ అనేది చూపియాలా, అంతే. ప్రతి ఒక్క దాంట్లో ఇదనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో. ఏముంది ఫ్రీ బస్సులు అన్నారు, ఆ బస్సు ఎక్కే వరకు డ్రైవర్ ఆపడు. ఫ్రీ బస్సు ఉన్నది ఉంటే లాభం ఏంది? ముసలాళ్ళు ఉంటారు, వాడు ఎక్కిందాక ఆపాలి కదా. అక్కడ స్టేజ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆపుతాడు. అది రేవంత్ రెడ్డి ఏమంటుండంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే నా లక్ష్యం అంటుండ్రు. ఎవరిని చేశారు? ఎప్పుడు చేస్తారు? భర్తలు లేని వాళ్ళకి పెన్షన్లు అన్నారు, ఇచ్చారా? 1 కోటి మంది మహిళలకు కోటేశ్వరులు చేయని అవసరంలా, 3 పూట్ల అన్నం దొరికితే చాలు, అట్లా ఉంది పొజిషన్. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు చదువుకుని సమానంగా న్యాయంగా చెయ్యాలి. అక్కడ ముసలమ్మకి ఇల్లు ఉండదు. ఒక ఇల్లు ఉన్నవాడికి ఇంకొక ఇల్లు అవసరమా? ఇందిరమ్మ ఇల్లు. ఒక ఇంటికి వస్తాడు, మరో ఇంటికి రాడు. ఏమిటా సర్వేలు అలాగైనా చేస్తారు? సర్వే నుంచి న్యాయంగా చేసిన ప్రజల వద్దకు పరిపాలన. 10 సంవత్సరాలలో చేయలేనటువంటి అభివృద్ధిని నేను ఒకటే సంవత్సరం వల్ల చేసిన అంటూ రేవంత్ రెడ్డి చేశాడు. అక్కడికి వచ్చి చూడమని నా నల్లకుంట సైడు బాబా సాయిబాబా గుడి, నల్లకుంట, ఇక్కడ బాగలింగం వల్ల అక్కడికి వచ్చి చూడమని చెప్పండి ఎలా ఉన్నాయో రోడ్లు. నీళ్ళు వస్తాయి, వర్షాలు వస్తాయి, రోడ్లు పొంగిపోతే నాలా ఎక్కడ ఉంది తెలియదు, ఎవడెక్కడ పడి చచ్చిపోతాడో తెలియదు. దోమలు, తలుపులు తెరుచుకోవడానికి లేదు. సాయంత్రం 4 తలుపులు మూసుకోవాలి. చూడండి గోషాయి బుబ్బులు, తురకోళ్ళు ఇల్లు మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఏంటది? ఒక్క గ్యారంటీ లేదు. ఒక గ్యారంటీ కాదు, 6 గ్యారంటీలు అమలు చేసినా అని చెప్పి ఇప్పుడు ఢిల్లీలో కూడా అక్కడ కూడా హామీలు ఇస్తుండు. మీరు నన్ను నమ్మండి, నేను తెలంగాణకు మంచి చేసిన అని చెప్పి నమ్మే తీసుకొచ్చాం. పేద పిల్లలకేమో ఏమిటో చేస్తానన్నాడు, పేద పిల్లలకేమో ఏమో చేస్తానన్నాడు. ఏం చేశాడు? ఆడపిల్లలకి రక్షణ ఏది? లేదు. ఇంట్లో బయటకు వెళ్ళాలంటే ఆడపిల్లకి రక్షణ లేదు. మొన్నటికి మొన్న చూస్తే ఆర్టీసీ డ్రైవర్ బస్ ఆపలేదు. ఒక ఆడమ ఏం చేసింది? ఆడవాళ్ళు కూడా తప్పు. ఆడది ఏం చేసింది? డ్రైవర్ మీద పాము విసిరింది. అదా పద్ధతి? డ్రైవర్ మీద పాము విసిరింది.
ఆ బస్సు ఆపకపోతే ఈయన ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇటు మహిళలకు ప్లస్ అటు ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు కూడా ఇబ్బంది అంటారు. ఇబ్బందే. ఫ్రీ బస్ తీసే 10 రూపాయలు టికెట్ పెట్టు, నువ్వు ఫ్రీ బస్సులు వద్దు. 10 రూపాయలు టికెట్ పెట్టినా సరే నువ్వు టికెట్ బస్సు పెట్టు, 10 రూపాయలు పెట్టు. అంతేకాని ఎవ్వరు అడక్క తినేవాడు ఎవరు లేరు కదా. మిగతా పథకాల గురించి ఏం చెప్తావు? మిగతా పథకాల గురించి ఇందిరమ్మ ఇల్లు అంటున్నాడు, చేస్తున్నామంటున్నాడు, వస్తున్నామంటున్నాడు. ఏది లేదు, ఈ ఇంటికి వస్తాడు, ఆ ఇంటికి రాడు. ఏదన్నా తెలిసి ఇప్పుడు సర్వే వాళ్ళు ఏదైనా చెయ్యాలంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, చదువుకున్న పిల్లల్ని పెట్టాలి. 16 ఏళ్ల గుంటని 17 ఏళ్ల గుంటని తీసుకొచ్చి నువ్వు పెట్టమంటే ఎవరి ఇంటికి వచ్చారు? ఎవరింటికి వచ్చాడు అధికారి? ఏ అధికారి రాలేదు. మొన్న దాంట్లో ఏమిటో బీహెచ్ వాళ్ళది, జిహెచ్ఎంసీ వాళ్ళదేమో సర్వేలు అన్నాడు. వచ్చాడు, ఈ ఇంట్లో ఒక ముగ్గురు వచ్చారు, ఆ ఇంట్లో ఒక ముగ్గురు వచ్చారు, ఆ ఇంట్లో ఒక ముగ్గురు వచ్చారు. మరి మిగతా 4 ఫ్లోర్లు ఉంటాయి అవి, ఆ ఇంటికి ఎవడూ రాలేదు. మరి అదేనా సర్వేలు? మరి ఏం చెప్తావు ఫైనల్ రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? అందరికీ సమానంగా న్యాయం చేయాలి. ఓకే రైట్. ఆడపిల్లల బతుకులు బాగు చేయాలి. ఫస్ట్ ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి. 9 ఆడపిల్లకి రక్షణ లేదు, 9 నెలల పిల్లకి రక్షణ లేదు, 60 ఏళ్ళ ఆడదానికి రక్షణ లేదు. ఆడదానికి రక్షణ కావాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు, రాబడి లేదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే కూడా 2 మంత్స్ పింఛన్ కలిపి వేసాడు ఆయన. కానీ ఈయన అప్పుడు అనగా ప్రకటించి ఓట్లు ముంగట ఇప్పుడు దాకా కూడా మీకు 4000 ఇచ్చేది 6000 చేస్తానన్నాడు, 2000 ఇచ్చేది 4000 చేస్తానన్నాడు, మహిళలకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 2500 ఇస్తానన్నాడు. ఇవన్నీ బోగస్ మాటలేనా? ఎవరికి వచ్చినాయి? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదు ఇంతవరకు. ఇంకోటి ఫిజికల్ మెంటల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా 4000 అన్నది 6000 ఇస్తానండి. ఇంతవరకు వచ్చిందా? వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. మాకు బస్తీలలోకి పోతే బస్తీకి వచ్చి కనుక్కోమని ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడు మెయిన్ రోడ్డు తారా రోడ్డు బాగా నున్నగేసుకొని పోతే వెళ్ళిపోతాడు, అక్కడ అసెంబ్లీలో కూర్చుంటాడు. ఆయనకేం తెలుసు బస్తీ బాటలు వాళ్ళ ఎన్ని పేద ప్రజల కష్టాలు తెలియాలంటే వాళ్ళ మంత్రులు వాళ్ళు వచ్చి ఒక్కరోజు దిగి నువ్వు సిటీలో ఎక్కడ కూడా తిరిగి కనుక్కోండి, తెలుస్తుంది.